2024 మీటర్లు రాశికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు మా ఛానల్కి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వీడియోలు మీకు వెంటనే చేరతాయి. మీకు ఏవైనా అభ్యర్థనలు ఉంటే దయచేసి మా ఛానల్ని వ్యాఖ్యానించండి. తదనుగుణంగా మేము మీకు మంచి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు మీకు జరిగే సంఘటనలను చూద్దాం. మంచి జరుగుతుందని ఆలోచిద్దాం. అభినందనలు. రాశి ఫలాలు 2024 వేద జ్యోతిషశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది మరియు 2024లో జ్యోతిషశాస్త్ర సంఘటనలు మరియు గ్రహ కదలికలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక సూచన మీ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, వృత్తి, విద్య, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం గురించి మీకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు రాశి ఫలాలు 2024 మార్గదర్శకత్వంతో మీ జీవితాన్ని మరింత సంపన్నంగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు మరియు కష్ట సమయాల ప్రభావాలను తెలుసుకోవడం ద్వారా మీరు రాబోయే సమస్యలను అధిగమించవచ్చు. ఇది 2024లో గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలపై ఆధారపడి ఉంటుంది, వివిధ రాశిచక్రాలపై వాటి స్థానాలు మరియు ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రాశి ఫలాలు 2024 మీటర్లు జీవితంలోని అన్ని అంశాలలో కీలకమైన అంతర్దృష్టులను మీకు అందిస్తుంది. ఇది మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, విద్యా కార్యకలాపాలు, ఉద్యోగం మరియు వ్యాపారంతో సహా వృత్తి, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక స్థితి, సంపద మరియు లాభాలు, సంతానం వార్తలు, వాహనం మరియు ఆస్తి సమాచారం మరియు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కవర్ చేస్తుంది. దాని కంటెంట్ ద్వారా, ఈ రాశి ఫలాలు 2024 ఈ క్లిష్టమైన డేటా మొత్తాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవానికి, ఈ సంవత్సరం మొత్తం 12 రాశిచక్ర గుర్తులకు చాలా ముఖ్యమైనదని సూచిస్తుంది. అన్ని సంకేతాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు, అయితే ఈ మార్పులు అనుకూలంగా ఉంటాయా లేదా సవాళ్లను కలిగిస్తాయా, దానినే మేము మరింత విశ్లేషిస్తాము. మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. వ్యాఖ్యానించండి. మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. కర్కాటక రాశి ఫలాలు 2024. కర్కాటక రాశి వారికి, కెరీర్ మరియు కుటుంబ జీవితానికి మధ్య సమతౌల్యానికి సహాయపడే బృహస్పతి 10వ ఇంటిలో ఉన్నందున సంవత్సరం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. మే 1 తర్వాత, బృహస్పతి 11వ ఇంటికి పరివర్తనం చెందుతుంది, పెరిగిన ఆదాయం కోసం మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ మొగ్గు మేల్కొంటుంది మరియు సంవత్సరం పొడవునా, 9వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పవిత్ర తీర్థయాత్రలు మరియు ప్రత్యేక నదులలో నిమజ్జనానికి అవకాశాలు లభిస్తాయి. ఇది సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించే అవకాశాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు గణనీయమైన స్థాయిలో ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో, 5వ ఇల్లు శుక్రుడు మరియు బుధుడు ఆతిథ్యం ఇస్తుంది. పర్యవసానంగా, ఈ కాలం ప్రేమ మరియు ఆర్థిక ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, 6వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం, 8వ ఇంట్లో శని ప్రభావంతో పాటు, ఆరోగ్య సంబంధిత ఆందోళనలు మరియు ఖర్చుల వివేకం నిర్వహణ గురించి అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కర్కాటక రాశి ఫలాలు 2024 శృంగారాన్ని దాని వైభవంతో నింపడానికి సంవత్సరం ప్రారంభాన్ని అంచనా వేస్తుంది. బుధుడు మరియు శుక్రుడు ప్రేమ గృహాన్ని అలంకరించడం ద్వారా ఉదహరించబడిన ప్రయోజనకరమైన గ్రహ ప్రభావాలు మీ ప్రేమ జీవితంలో తాజా శక్తిని నింపుతాయి. రొమాంటిక్ కనెక్షన్ల లోతుగా మారడం వల్ల బలమైన మరియు శాశ్వతమైన సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం, వివాహం గురించి ఆలోచించే అవకాశం మీకు నిజం కావచ్చు. మీ కెరీర్కు సంబంధించి, సంవత్సరం ప్రారంభం అనుకూలతను వాగ్దానం చేస్తుంది. 8వ నుండి 10వ ఇంటి వరకు శని దృష్టి పని సంబంధిత ఒత్తిళ్లను తీవ్రతరం చేస్తుంది, కానీ మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, గణనీయమైన ప్రమోషన్లకు తలుపులు తెరుస్తాయి. మే 1న 11వ ఇంటికి బృహస్పతి రాక సీనియర్ సహోద్యోగులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది, తదనంతరం అడపాదడపా వృత్తిపరమైన లాభాలకు దారితీస్తుంది. సంవత్సరం యొక్క ప్రారంభ నెలలు విద్యార్థులకు మంచిగా ఉంటాయి. బుధుడు మరియు శుక్రుడు యొక్క శుభ ప్రభావాల వలన, 2వ మరియు 4వ గృహాలపై బృహస్పతి యొక్క ప్రత్యేక అంశంతో పాటు, విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడం.
మే, ఆగస్టు, నవంబర్ మరియు డిసెంబర్ నెలలు అసాధారణమైన అవకాశాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం చేరువలో ఉంది. కుటుంబ జీవితం సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆనందిస్తుంది. బృహస్పతి యొక్క దయగల ప్రభావంతో పెద్ద కుటుంబ సభ్యుల మద్దతును ప్రోత్సహిస్తుంది. తోబుట్టువులు ప్రోత్సాహానికి మూలస్తంభంగా ఉంటారు, అయినప్పటికీ మీ తండ్రి మరియు తోబుట్టువులకు సంబంధించిన సంభావ్య ఆందోళనలను విస్మరించకూడదు. మీ తండ్రి శ్రేయస్సును నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 23 మరియు జూన్ 1 మధ్య అధిక దృష్టి పెట్టడం మంచిది. వైవాహిక ఉద్రిక్తత సంవత్సరం ప్రారంభాన్ని వర్ణించినప్పటికీ, సంవత్సరం మధ్యలో మరింత సామరస్యపూర్వకమైన దశ ఆశించబడుతుంది. వ్యాపార ప్రకృతి దృశ్యం హెచ్చుతగ్గులను ప్రదర్శిస్తుంది. ఆరోగ్యం పట్ల స్థిరమైన నిబద్ధత మరియు శారీరక శ్రేయస్సు యొక్క క్రియాశీల నిర్వహణకు హామీ ఇస్తుంది. ధన్యవాదాలు. ఈ పూర్తి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి. మీకు ఏవైనా అభ్యర్థనలు ఉంటే, దయచేసి మా ఛానల్ని వ్యాఖ్యానించండి. తదనుగుణంగా మేము మీకు మంచి సమాచారాన్ని అందించడానికి